చిన్న పిల్లలకి కౌ మిల్క్ బఫెలో మిల్క్ అయితే 1 year వరకు ఇవ్వద్దు, ఇంకొంతమంది డాక్టర్స్ అయితే 2-3 years ఆపినా పర్లేదండి, బెటర్ మదర్ మిల్కే ఇవ్వండి అని. అండ్ ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే దీని నుంచి తయారు చేసే ఈ పాల నుంచి తయారు చేసే పెరుగు పెట్టవచ్చా పెట్టకూడదా, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనమే చెప్తాం 1 year వరకు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో ఫస్ట్ బఫెలో మిల్క్, కౌ మిల్క్ ఇవ్వద్దు. సో సేఫెస్ట్ ఆప్షన్ ఇస్ మదర్స్ మిల్క్. మీకు మదర్స్ మిల్క్ ఏదైనా ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతే ఫార్ములా ఫీడ్ ఇవ్వమని చెప్తాం 1 year వరకు. సో ఆ తర్వాత వీ కెన్ ఇంట్రడ్యూస్ కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్లో చాలా హై అమౌంట్ ఆఫ్ కెసిన్ ఉంటుంది. దీన్ని మన ఇమ్మెచ్యూర్ ఇన్ఫాంట్ గట్ట హ్యాండిల్ చేయలేదు. సో నెక్స్ట్ ఇంకా హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అంటే మదర్ మిల్క్తో కంపేర్ చేస్తే హ్యూమన్ మిల్క్తో కంపేర్ చేస్తే ప్రోటీన్ క్వాంటిటీ కానీ ఎలక్ట్రోలైట్స్ అంటే సాల్ట్స్, కాల్షియం, పొటాషియం ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్లో. దీన్ని కూడా ఇన్ఫాంట్ కిడ్నీస్ హ్యాండిల్ చేయలేవు. సో ఈ రీజన్స్తో మనం కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ ఇవ్వద్దని చెప్తాం. ఎస్పెషల్లీ డీహైడ్రేషన్, వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు ఏంటంటే ఈ సొల్యూట్ లోడ్ ఆన్ కిడ్నీస్ చాలా ఎక్కువగా తెలుస్తుంది కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఈ మిల్క్ తీసుకునే పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ కూడా చూస్తాం. ఓకే. సో ఈ రీజన్స్ని దృష్టిలో పెట్టుకొని 1 year వరకు కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ పెరుగు దీనికి క్వైట్ ఆపోజిట్. సో పెరుగుని ఏంటంటే మనము గుడ్ బ్యాక్టీరియా యాడ్ చేయటం వల్ల దాన్ని మార్చేస్తున్నాము. సో మనం అందులో ఉండే లాక్చులోస్ని లాక్టిక్ యాసిడ్లా కన్వర్ట్ చేస్తాము. సో మనందరికీ తెలుసు ప్రోబయోటిక్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది పెరుగులో. సో పెరుగు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది లాక్చులోస్ని లాక్టిక్ యాసిడ్లా కన్వర్ట్ చేస్తాయి ప్రోబయోటిక్స్. సో ప్రోబయోటిక్స్ లాక్టిక్ యాసిడ్ ఏమంటారు కొంచెం హ్యాపీ టమ్మీకి హెల్ప్ చేస్తాయి. అంటే కోలిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో పిల్లల్లో వాటిని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలానే ప్రోబయోటిక్స్ ప్రోటీన్ డైజెషన్ని కూడా చాలా సింపుల్ చేస్తాయి అన్నమాట. సో ఎలా చూసుకున్నా కర్డ్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫాంట్ గట్కి ఇవ్వచ్చు. సో బఫెలో మిల్క్ ఆర్ కౌ మిల్క్తో చేసిన కర్డ్ని మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్తో పాటు స్టార్ట్ చేసుకోవచ్చు. 6 months నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. చాలామంది పేరెంట్స్ అడుగుతారు కర్డ్ ఎప్పుడు పెట్టాలి అని. వీ కెన్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే 6 months నుంచి మనం ఫుడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో కర్డ్ పెట్టచ్చు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇన్ఫాంట్ గట్. ఓకే, డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.